హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు చాలా కీలకమైన అప్డేట్ వచ్చింది. ఈరోజు రైతులకు యాసంగి రైతు భరోసా రెండో విడత డబ్బులను సీఎం రేవంత్ రెడ్డి గారు విడుదల చేయబోతున్నారు. ఈ డబ్బులు ఎవరెవరికి ముందుగా పడతాయి, ఏ తేదీ వరకు డబ్బులు పడతాయి, సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్, అండ్ కూడా చూడండి. వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్. టీజీ గవర్నమెంట్ నుంచి రైతు భరోసా పథకానికి సంబంధించి మరియు ఇతర పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కనున్న గంట సింబల్లో ఆల్ అని పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు. అండ్ వీడియో మీద నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోద్దాం. సో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న యాసంగి సీజన్కు సంబంధించి రైతు భరోసా పథకం రెండో విడత నిధుల విడుదలకు సంబంధించిన ప్రక్రియ ఈరోజు అంటే ఏప్రిల్ 20 తేదీన అధికారికంగా ప్రారంభం అవుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు భూపాలపల్లి జిల్లా కాటారంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ఈ నిధులను విడుదల చేయనున్నారు. ఈ రెండో విడతలో ప్రధానంగా 1 నుంచి 5 ఎకరాల వరకు భూమి కలిగిన సుమారు 45.11 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరనుంది. మొత్తం 5,653 కోట్ల రూపాయలను ప్రభుత్వం రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేయబోతుంది. ఈ పథకం ద్వారా చిన్న మరియు మధ్యతరగతి రైతులకు ఆర్థిక సహాయం అందించడం ప్రధాన లక్ష్యం. ఇదే సమయంలో గతంలో జరిగిన తొలి విడత గురించి కూడా గుర్తు చేసుకోవాలి. మార్చి 23న తొలి విడతగా ఎకరం లోపు భూమున్న సుమారు 68 లక్షల మంది రైతులకు ప్రభుత్వం 3,590 కోట్లను నేరుగా వారి బ్యాంక్ ఖాతాల్లో జమ చేసింది. ఆ సమయంలో కూడా చాలామంది రైతులకు దశల వారీగా డబ్బులు జమ అయ్యాయి. ఇప్పుడు రెండో విడతలో కూడా అదే విధంగా బ్యాంకింగ్ విధానం ప్రకారం డబ్బులు ఒక రోజులో అందరికీ పడవు. నిధులు విడుదల చేసిన వెంటనే కొన్ని ఖాతాల్లో అదే రోజు లేదా మరుసటి రోజు జమ కావచ్చు. కానీ ఎక్కువ మందికి 2 నుంచి 5 రోజుల్లోపు దశల వారీగా క్రెడిట్ అవుతాయి. మొత్తానికి చెప్పాలంటే ఏప్రిల్ 30 తేదీ వచ్చేలోపు అందరికీ జమ అయిపోతాయి. కొన్ని సందర్భాల్లో బ్యాంకు ప్రాసెసింగు, సర్వర్ లోడు లేదా ఖాతా వివరాల్లో చిన్న సమస్యల కారణంగా కొంత ఆలస్యం కూడా జరిగే అవకాశం ఉంటుంది. అందువల్ల రైతులు ఎలాంటి ఆందోళన చెందకుండా తమ బ్యాంక్ ఖాతాలను నిరంతరం చెక్ చేసుకోవడం మంచిది. అవసరమైతే సమీప బ్యాంక్ బ్రాంచు లేదా బ్యాంకు మిత్ర సేవలను కూడా సంప్రదించవచ్చు. ఈ రెండో విడత నిధులు వ్యవసాయ పనులకు, ముఖ్యంగా విత్తనాలు, ఎరువులు మరియు ఇతర అవసరాలకు ఉపయోగపడతాయి. ముఖ్యంగా సాగు సీజన్ ముందు ఈ ఆర్థిక సహాయం రైతులకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. మొత్తంగా చూస్తే ఈరోజు ఏప్రిల్ 20 నుండి రైతు భరోసా రెండో విడత డబ్బులు జమ ప్రక్రియ ప్రారంభం అవుతుందని స్పష్టంగా చెప్పవచ్చు. మరియు వచ్చే 2 నుంచి 5 రోజుల్లోపు చాలామంది రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయి. 5 రోజుల్లోపు డబ్బులు జమ కాకపోతే ఈ ఏప్రిల్ 30 తేదీ వచ్చేలోపు జమ అవుతాయి. వెయిట్ చేయండి. కాబట్టి రైతులు ఓపికగా వేచి ఉండి తమ ఖాతాలను చెక్ చేసుకుంటూ ఉండాలి. సో టోటల్ ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.